నమస్తే. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మందు లేదు. ఇంతవరకు వ్యాక్సిన్ కూడా రాలేదు కాబట్టి, ప్రభుత్వాలు కూడా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా కరోనా ఉంటుందని చెబుతున్న పరిస్థితుల్లో, జాగ్రత్తగా ఉండడమే ఇక మనకు మించిన నివారణ మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి వెలుగు ద్వారా చాలా మంది డాక్టర్స్‌తో మనం మాట్లాడుతున్నాం. ప్రజల్లో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కోవిడ్-19 ఇంకా దాని తీవ్రత ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాలు కూడా, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ కరోనా వైరస్‌తో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఇవన్నింటికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే, పబ్లిక్ హెల్త్ విషయంలో ప్రభుత్వాల నెగ్లిజెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పబ్లిక్ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? ఇవన్నీ అంశాలపై మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు బ్రిటన్‌లో ఉన్న ప్రముఖ తెలుగు డాక్టర్ మాధవి గారు ఉన్నారు. నాతో పాటు జూమ్ లైవ్ ద్వారా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీరు హాస్పిటల్‌లోనే ఉన్నట్టున్నారు ప్రెజెంట్. అవునండి. ఎట్లా ఫైట్ చేస్తున్నారు? ఎందుకంటే బ్రిటన్‌లో చాలా కేసెస్ ఉన్నాయి. చాలా మంది చనిపోయారు. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఒక డాక్టర్‌గా ఎట్లా మీరు ఈ కరోనా వైరస్‌ని, కోవిడ్-19ని ఫేస్ చేస్తున్నారు? ఇట్ హ్యాస్ బీన్ వెరీ హార్డ్. చాలా డిఫికల్ట్ గా ఉండింది సిచ్యువేషన్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా కంప్లీట్ గా రిజాల్వ్ కాలేదు. అండ్ మీరు చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్ ఫర్ సమ్ టైమ్. ఎట్లా ఫేస్ చేస్తున్నాము అంటే, ఇన్ ఏ వే ఈ సిస్టమ్ లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ టెల్ యూ పాజిటివ్స్ ఏంటి అనేవి చెప్పగలుగుతాను. ఐ థింక్ ఫర్ మీ, నేను ఇండియాలో గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడికి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ డూ హ్యావ్ బిట్ ఆఫ్ అన్ ఐడియా ఇండియాలో సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని. సో అందులో పాజిటివ్స్ చూసుకుంటే మనము, వన్ ఆఫ్ ద థింగ్స్ బ్రిటన్ లో హెల్త్ కేర్ సిస్టమ్ అంత పబ్లిక్ అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ కోహెసివ్ వన్ సిస్టమ్. సో ఈ ప్రాసెస్ లో అందరు డాక్టర్స్, అందరు కమ్యూనిటీ హెల్పర్స్, ఎవ్రీబడి హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ వీఆర్ వర్కింగ్ ఇన్ యూనిసన్. ప్రతి ఒక్కళ్ళము పనిచేస్తున్నాము అండ్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సిస్టమ్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్ వెరీ వెల్ ఇన్ యూకే ఏంటి అంటే, వీ హ్యావ్ స్ట్రీమ్ లైన్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే స్ట్రీమ్ లైనింగ్ జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరికైనా కోవిడ్ ఉంది అని సస్పిషన్ ఉంటే దే హ్యావ్ ఎ డెడికేటెడ్ లైన్ దే రింగ్ ఆన్, NHS 111 అంటారు. అక్కడ క్లినిషియన్స్ వాళ్ళని అసెస్ చేసి వాళ్ళ సివియారిటీ ఏంటి అనేది తెలుసుకుంటారు ఫస్ట్. ఇఫ్ దే ఫీల్ వీళ్ళు అంత సివియర్ కేసు ఏం కాదు, మైల్డ్, ఎందుకంటే మనకు తెలుసు 80% ఆఫ్ ద కేసెస్ కి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో వేర్ దే థింక్ దే ఆర్ మైల్డ్ అండ్ దే ఆర్ ఓకే, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి దే విల్ ఆస్క్ దెమ్ టు ఐసోలేట్ అండ్ స్టాప్ ఎట్ హోమ్. అండ్ ఐసోలేషన్, ఇంట్లో నువ్వు వేరే వాళ్ళకి రాకుండా ఎట్లా ఐసోలేట్ చేస్తారో దాని మీద అడ్వైస్ ఇచ్చి వాళ్ళని ఇంట్లోనే ఉండమంటారు ఫర్ అబౌట్ 7 days. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే హ్యావ్ టు స్టే విత్ దెమ్ ఫర్ 14 days వరకు వాళ్ళు బయటికి రావద్దు. NHS 111 అలా చేసిన తర్వాత వేర్ దే ఫీల్ యాక్చువల్లీ ఈ కేసెస్ కొంచెం కాంప్లికేటెడ్, దే హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి లిటిల్ బిట్ మోర్ క్లినికల్ ఇన్పుట్ కావాలి అనుకుంటే అప్పుడు వీ కమ్ ఇన్ టు ప్లే. సో యాజ్ జనరల్ ప్రాక్టీషనర్స్ మేము వాళ్ళని ట్రయాడ్ చేసి రిమోట్ గా వాళ్ళని అసెస్ చేసి, ఇఫ్ నీడ్ బి మేము స్పెషల్ క్లినిక్స్ రన్ చేస్తున్నాము. దే ఆర్ కాల్డ్ హాట్ కోవిడ్ క్లినిక్స్. ఆ క్లినిక్స్ లో వీ డూ అ క్విక్ అసెస్మెంట్ చేసి వాళ్ళకి డూ దే నీడ్ యాంటీబయాటిక్స్, డూ దే నీడ్ హాస్పిటల్ అడ్మిషన్ అనేది డిసైడ్ చేస్తాం. సో వాట్ దట్ మీన్స్ ఇస్, ఎవరికైతే సివియర్ గా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళని మట్టికే వెలికి తీసి వి సెండ్ దెమ్ టు ద హాస్పిటల్. సో బై డూయింగ్ దాట్, ఈవెన్ దో మాకు చాలా కేసెస్ వచ్చినా కానీ బికాస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్, మా హాస్పిటల్స్ ఓన్లీ హ్యాడ్ the top 15 to 20% of patients who are unwell whom they dealt with. కాబట్టి సిస్టమ్ ఓవర్వెల్మ్ కాలేదు. సెకండ్ థింగ్ మనము మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, కోవిడ్ ఒక్కటే ప్రాబ్లం కాదు ప్రస్తుతానికి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో యాజ్ ఎ జనరల్ ప్రాక్టీషనర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లుక్ ఆఫ్టర్ 10,000 పేషెంట్స్. సో ఈ 10,000 పేషెంట్స్ లో వీ హ్యావ్ క్లినికల్ మీటింగ్స్ ఎవ్రీ వీక్. ఆ క్లినికల్ మీటింగ్స్ లో దెర్ విల్ బి 1 or 2 క్యాన్సర్ కేసెస్ దట్ కమ్ అవుట్ ఎవ్రీ వీక్. వాటిని మేము డిస్కస్ చేస్తాం. సో మనం మైండ్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, కోవిడ్ తో పాటు నాన్ కోవిడ్ చాలా ఉంటాయి, ఎమర్జెన్సీసే కానీ క్యాన్సర్సే కానీ వాటెవర్. సో ద అదర్ థింగ్ విచ్ హ్యాపెండ్ రియలీ వెల్ ఇన్ NHS ఏంటి అంటే, as community doctors we have dealt with non-COVID things as much as possible and we dealt them in the community. So వాళ్ళని హాస్పిటల్ కి అవసరం అయితే తప్ప పంపించలేదు అన్నట్టు. దాని మూలాన అవర్ హాస్పిటల్స్ could cope with COVID numbers really well.
So I think for me that experience. బేసిక్ గా బ్రిటన్ లో కేసెస్ చాలా ఎక్కువగా వచ్చాయి. మీరు చెప్తున్నారు ఈ ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఉన్నప్పటికీ, గవర్నమెంటే అన్ని సప్లై చేసినప్పటికీ, పబ్లిక్ హెల్త్ ని పట్టించుకున్నప్పటికీ కేసెస్ ఎందుకు అంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి బ్రిటన్ లో? రీజన్ ఏంటి? ఎందుకు అంటే, as you can imagine, COVID basically contagious disease manaku telusu, and unfortunately dini R value ante the infection rate value is very high, between 3 and 5. అంటే సాధారణంగా మనం ఫ్లూ వైరస్లు అవి చూస్తుంటాం కదా, వాటి R value 1 అంటే అర్థం ఏంటి అంటే 1% వస్తే you get 1% infected. Whereas with COVID, unfortunately 1% ఇన్ఫెక్ట్ అయిందంటే మనం ఏమీ చేయకపోతే 3 to 5 people can get infected at the same time. So that means ఒక few cases community లో ఉన్నా కానీ spread rapid గా అవుతుంది అన్నమాట. So initially problem, in my opinion, what happened is, ఇనిషియల్ గా కేసెస్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఆర్ ఫస్ట్ చైనాలో ఐడెంటిఫై చేసినప్పుడు, బై ద టైమ్ ఇట్ హ్యాస్ కమ్ టు US and UK, బికాస్ నౌడేస్ ట్రావెలింగ్ బిట్వీన్ కంట్రీస్ ఇస్ వెరీ కామన్. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1918 స్పానిష్ ఫ్లూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ద ఎకానమీస్ ఆర్ వాట్ యూ సే అంటే కంట్రీ మీద డిపెండ్ అవ్వడం చాలా తక్కువ ఉంది. వేరస్ ఇట్ ఇస్ అ లాట్ మోర్ నౌ. సో ఈ కంట్రీస్ లో ఐ థింక్ there's been a bit of అంటే they didn't take it seriously, I don't think. సో ఏమైపోయింది అంటే, కంటైన్మెంట్ స్టేజ్ లో ఉన్నాము అని అనుకున్నప్పుడే కమ్యూనిటీలో చాలా ఎక్కువ కేసెస్ ఉండే. సో దట్స్ వై మూవింగ్ ఫ్రమ్ కంటైన్మెంట్ ఫేజ్ టు డిలేడ్ ఫేజ్ హ్యాస్ హ్యాపెండ్ వెరీ క్విక్లీ, బికాస్ బై ద టైమ్ దే రియలైజ్డ్ ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద కంట్రీస్ క్వైట్ అ లాట్. సో దట్ మీన్స్ స్ప్రెడ్ చాలా క్విక్ గా అయిపోయింది బిఫోర్ దే రియలైజ్డ్. సో ఇండియాకి ఎలా మీరు కంపేర్ చేస్తారు అంటే, మిగతా దేశాలు అమెరికా గానీ, బ్రిటన్ గానీ, ఇటలీ గానీ, ఈ కంట్రీస్ లో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కంపేర్ టు ఇండియా. సో ఇండియాలో ఉన్న పరిస్థితికి మీరు ఇప్పుడు బ్రిటన్ లో ఉన్నారు, అక్కడ ఉన్న పరిస్థితికి మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? చాలా మంది అంటున్నారు ఏంటంటే, ఈ వైరస్ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది ఇండియాలో. ఐ థింక్ దాన్ని టెక్నికల్ గా యూజ్ చేస్తున్నారు కొన్ని డాక్టర్ లాంగ్వేజ్ లో. ఎట్లా మీరు కంపేర్ చేస్తారు బ్రిటన్ ఇండియాని? Britain and India, it is difficult at this moment in time, because time will tell. Because problem ఏంటి అంటే, ఈ వైరస్ తో వన్స్ ఇట్ ఈస్ ఇన్ ద కమ్యూనిటీ, అంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు, దెర్ ఇస్ ద కంటైన్మెంట్ ఫేజ్, దెర్ ఇస్ డిలేడ్ ఫేజ్. కంటైన్మెంట్ ఫేజ్ అంటే the case numbers are so low that you can tackle it by closing your borders, stopping your flights from coming in, quarantining, isolating, our test, trace and isolation chesi you can stop it. But once oka stage datin tarvata, when it starts spreading in the community, it's called delayed phase. No delayed phase loki ellin tarvata, what the strategies you use for containment phase, like whatever they have, like quarantining, isolation, it's not going to work because too many cases untai. So it's early days in India is my opinion, and the cases are rising as we are seeing. Lockdown, the timing of the lockdown is also important and oka theory. And once you మనము డిలేడ్ ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే, నువ్వు ఏ టైంలో లాక్డౌన్ చేస్తావు అన్నది విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ హౌ మెనీ కేసెస్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఎందుకంటే మనం అందరం లాక్డౌన్ లో ఎన్ని రోజులను ఉండగలుగుతాం? మేబీ 8 weeks, 12 weeks టాప్స్. ఆ తర్వాత ఎకానమీ విల్ స్టార్ట్ గెటింగ్ ఎఫెక్టెడ్, people will start getting fed up. So Britain lo kuda first when we were going into lockdown, memo doctors mandaram felt that maybe we should have locked down a little bit early, but actually on hindsight now we have seen the peak, we understand why there was a slight delay, because munde chesesam anukondi people will get fed up, and after some time you lockdown odil pettin tarvata then the peak will start going up. So I think at the moment India is a different country. I hope it's not going to be bad, because that's my sincere wish from the bottom of the heart. Kakapothe I think it is early days, we have to see how it is going to progress. సో ఇప్పుడు ఎట్లా మీరు విశ్లేషిస్తారు ఒక డాక్టర్ గా ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ని? లాక్డౌన్ ని నెమ్మదిగా కొన్ని గైడ్ లైన్స్ తో ఎత్తేసారు. ఆల్మోస్ట్ కొన్ని డిఫరెంట్ స్టేట్స్ లో కూడా అన్ని గ్రీన్ జోన్స్ కింద అనౌన్స్ చేశారు. జనాలంతా బయట తిరుగుతున్నారు. 2 months లాక్డౌన్ తర్వాత ఇప్పుడు లాక్డౌన్ నుంచి జనాలు బయటకు వచ్చారు. సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు? సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అంటే, ఇట్స్ డిఫికల్ట్ టు సే, బట్ మీకు యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ కేసెస్ ఇన్ ద కమ్యూనిటీలో కేసెస్ ఉన్నాయి అని అంటే మీకు ట్రాన్స్మిషన్ జరుగుతుందని అర్థం. అన్లెస్ ఇప్పుడు మీరు లాక్డౌన్ ఎత్తినా కానీ, ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా ఎగ్జాంపుల్ తీసుకోండి. దే నెవర్ వెంట్ ఇన్ టు లాక్డౌన్, కానీ వాళ్ళందరూ స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్సింగ్ చేశారు. ఈజ్ దట్ పాసిబుల్ ఇన్ ఇండియా? అంటే లాక్డౌన్ ఎత్తేసినా కానీ అందరూ సెన్సిబుల్ గా, అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటా, ఫేస్ కవర్స్ యూజ్ చేసుకొని, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకుని, అవన్నీ పాటిస్తే
టు సమ్ ఎక్స్టెంట్ మనం ట్రాన్స్మిషన్ ని ఆపొచ్చు. కానీ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ ద పాపులేషన్ ఇస్ హ్యూజ్ అండ్ ఆల్సో ఇంకొకటి డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటలీకి యూకేకి డిఫరెన్సెస్ తీసుకున్నాం అనుకోండి. ఇటలీలో మిలాన్ విచ్ ఇస్ ద బిగ్ సిటీ యాజ్ కంపేర్ టు లండన్. లండన్ ఈస్ వెరీ highly densely populated than Milan is. Plus adi kakunda nee demographics of the population ante how many elderly you have, how many people with multiple comorbidities, valla general health before covid ela undi, ivanni will decide how bad the fatalities are going to be. So in India ipudu India lo community lo cases unnayi ante lockdown ettesina kani people have to be alert and they have to మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటా, ఫేస్ కవరింగ్స్ వేసుకుంటా, జనరల్ హైజీన్ ని ఎంత ఎక్కువ పాటిస్తే అంత ట్రాన్స్మిషన్ రేట్ ని ఆపొచ్చు. డైలీ ఆఫీస్ లకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ మనం ఒకసారి గమనిస్తే డైలీ ఆఫీస్ లకి ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశారు, బయట ఏదైనా అవసరాల కోసం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జస్ట్ శానిటైజర్, మాస్క్ సరిపోతాయా? సో మెయిన్ ఈస్ బీయింగ్ అలర్ట్, సోషల్ డిస్టెన్సింగ్. అంటే మనకి మనం సోషల్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ సోషల్ బీయింగ్స్. మనకి యాజ్ సూన్ యాజ్ ఫ్రెండ్స్ ని చూడంగానే యు గో క్లోజ్ టు టాక్ టు దెమ్. సో అవన్నీ అలర్ట్ గా ఉండడం అండ్ యూ హ్యావ్ టు స్ట్రిక్ట్ గా 2 meters సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫేస్ కవరింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మేము కూడా ఫ్రమ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ వీ హ్యావ్ సీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము పేషెంట్స్ ని చూస్తాం కదా, వీ డూ క్రాస్ కవరింగ్. అంటే పేషెంట్ విల్ వేర్ ఎ మాస్క్, వీ విల్ వేర్ ఎ మాస్క్ అండ్ ద రీజనింగ్ బిహైండ్ ఇట్ ఈస్ సోర్స్ కి మాస్క్ వేస్తే యూ కెన్ రిడ్యూస్ ద ట్రాన్స్మిషన్ బై లెస్ దెన్ 1%. సో అందరూ ఫేస్ కవరింగ్స్ వేసుకోవడం, బికాస్ మనలో ఎవరు ఏసింప్టమాటిక్ అనేది మనకు తెలియదు. సో చాలా మందికి సిమ్టమ్స్ ఉండొచ్చు, సిమ్టమ్స్ లేకపోవచ్చు, బట్ దే మైట్ బి క్యారీయింగ్ ద వైరస్. సో డబుల్ ఫేస్ కవరింగ్స్, ఎవ్రీబడి వేరింగ్ ఎ ఫేస్ కవరింగ్, హ్యాండ్ శానిటైజర్స్, వాషింగ్ యువర్ హ్యాండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంటికి రాగానే క్లోత్స్ అన్ని గెట్ ఇన్ టు అ షవర్, అన్ని క్లోత్స్ తీసేసి స్నానం చేసుకొని దెన్ ఓన్లీ యూ కమ్ అవుట్ అండ్ be with your family, handle your kids food, whatever. And also intlo unnappudu kuda frequent hand washing, using the sanitizer, ivanni chaala important. And public cheppandi public like miru if you are going into buses, you are using public transport anukondi, then being extra careful, because it's not only transmission from person to person. Fomites ante for example bars untai, rails untai, vaati meeda virus untundi. So it's being అంటే నువ్వు ఏది ముట్టుకున్నా గానీ ఎఫెక్టివ్లీ వైరస్ ఉంది అని అన్నట్టుగా మనం ఊహించుకుంటూ హ్యాండ్ శానిటైజింగ్ చేసుకొని వాష్ చేసుకొని వేర్ పాసిబుల్ ఫేస్ ని టచ్ చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఒక డాక్టర్ గా మీరు చాలా ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, మీ పై స్థాయి డాక్టర్స్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు ఈ కరోనాకి ఎండ్ కార్డ్ అనేది ఏమైనా ఉంటుందా? అంటే బికాస్ కరోనా వైరస్ అనేది ఏమిటి అంటే ఇట్స్ అ వైరస్ విచ్ కాసెస్ కోల్డ్, బేసికలీ కోల్డ్ సిమ్టమ్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెసెస్. కరోనా వైరస్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ రియాలిటీ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా, ఇన్ మై ఒపీనియన్ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎవర్ గోయింగ్ టు గో అవే. ఓకే, కాకపోతే దీనికి సో హౌ ఈజ్ ఇట్ దెన్ అంటే ఇలా మనం ఎప్పటికీ ఇలాగే బతకలేం కదా. కాకపోతే ఏంటి అంటే మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ అదర్ వైరసెస్, దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఈవెన్చువల్లీ మనలో చాలా మందికి ఈ ఇన్ఫెక్షన్ ఒక ఫామ్ లో ఆర్ వన్ ఆర్ ద అదర్ ఫామ్ లో వస్తుంది ఆఫ్టర్ మెనీ ఇయర్స్. ప్లస్ ఈ లోపల వ్యాక్సిన్స్ డెవలప్ చేస్తే ఆ విధంగా కొంతమందికి ఇమ్యూనిటీ వచ్చి ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే a lot of us, 60% of them, 70% of us have had the infection at some point అనుకోండి, మనందరికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా ట్రాన్స్మిషన్ రేట్స్ విల్ గో డౌన్. ఓకే, సో మీరు హర్డ్ ఇమ్యూనిటీ అనే వర్డ్ విని ఉంటారు కదా, ఇదే హర్డ్ ఇమ్యూనిటీ అంటే. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనము ఏమీ చేయకుండా ఈ కరోనా వైరస్ ని హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి వదిలేసి కూర్చోలేము. ఎందుకు అంటే ట్రాన్స్మిషన్ రేట్ చాలా ఎక్కువ ఉండి మార్టాలిటీ హై ఉంటుంది కాబట్టి వి కాంట్ న్యాచురల్లీ లెట్ ఇట్ డెవలప్ హర్డ్ ఇమ్యూనిటీ. సో ఈవెన్చువల్లీ వ్యాక్సిన్ డెవలప్ చేశారనుకోండి, చాలా మందికి వ్యాక్సినేషన్ ఇస్తారు, మనలో కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. ఇట్లా ఒక పర్సెంటేజ్ 60 to 70% ఆఫ్ ద వరల్డ్ ఈవెన్చువల్లీ ఏదో ఒక పాయింట్ లో వైరస్ తో కానీ వ్యాక్సిన్ తో కానీ ఇమ్యూనిటీ డెవలప్ అయితే అప్పుడు ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది అనమాట. బట్ ఇట్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ప్రతి కంట్రీలో కూడా ఈ హెల్త్ సిస్టమ్ బాగా ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ అనుకోండి, బ్రిటన్ అనుకోండి, ఇలాంటి కంట్రీస్ లో కూడా
డెత్ రేట్ ఎక్కువగానే కనిపిస్తోంది. కనిపిస్తుంది. మరి ఎట్లా ఇంత హ్యూజ్ అమౌంట్ లో కేసెస్ పెరుగుతున్నప్పుడు? అది అంటే డెత్ రేట్ ఈజ్ ఎ ట్రిక్కీ క్వశ్చన్, బికాస్ మీకు డెత్స్ రిపోర్టింగ్ లో చాలా డిస్క్రిపెన్సీ ఉంది బిట్వీన్ కంట్రీస్. ఎవ్రీ కంట్రీ ఈజ్ రిపోర్టింగ్ డెత్ డిఫరెంట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫెటాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ యూకే పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూకే ఏమేమి డెత్స్ రిపోర్ట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిపోర్టింగ్ ఆల్ కమ్యూనిటీ డెత్స్. అంటే వాట్ ఐ మీన్ బై కమ్యూనిటీ డెత్స్ ఇస్, ఇప్పుడు బ్రిటన్ లో ఎల్డర్లీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటారు. సో వీ హ్యావ్ కేర్ హోమ్స్ ఇన్ బ్రిటన్ క్వైట్ అలాట్. కేర్ హోమ్స్ అంటే వెన్ దే గెట్ టు అ సర్టన్ ఏజ్, వాళ్ళ నీడ్స్ పెరిగిపోయినప్పుడు, వెన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కాంట్ లుక్ ఆఫ్టర్ దెమ్, దే గో టు కేర్ హోమ్స్. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కేర్ హోమ్స్. సో మా కమ్యూనిటీలో ఐ హ్యావ్ అబౌట్ 1,500, 2,000 care home patients that we look after out of the 10,000 we have got. And care home patients they are at the end of their lives, so they will have lots of problems. Kakapothe vallaki covid oste, it's likely you will see lot of deaths. So Britain is reporting all covid deaths from care homes. And Britain lo there are two different types of COVID deaths. That is death from COVID and death with COVID. అంటే అర్థం ఏంటంటే నీ కోవిడ్ వచ్చి దాని మూలన చనిపోవడం ఒక డెత్. కోవిడ్ రాదు నీకు, యూ కుడ్ హ్యావ్ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ నీకు హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ఫెయిల్యూర్ అయింది, యూ ఎండెడ్ అప్ ఇన్ హాస్పిటల్. అన్ఫార్చునేట్లీ క్రాస్ ఇన్ఫెక్షన్ అవుతుంది హాస్పిటల్లో. సో యూ విల్ బి టెస్టెడ్ పాజిటివ్ బట్ నాట్ నెసెసరీలీ డై డ్యూ టు కోవిడ్. So the cause of death heart failure undachu, heart attack undachu, emana undachu, but if you are tested positive that will be in 1B anamata. So that is dying from not dying from COVID, that is dying with COVID. So chala parameters unnai indro. Not every country is reporting the same. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఓన్లీ కోవిడ్ డెత్స్ ఫ్రమ్ కోవిడ్ డెత్స్ మాత్రమే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఎర్లీ డేస్ టు సే ఫెటాలిటీస్ ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి అన్నది ఇప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ ఇట్ ఈస్ ఆల్ డన్, ఇయర్ ఎండ్ కి ఎక్సెస్ డెత్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ప్రతి కంట్రీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ టైం కి ఎన్ని డెత్స్ అయినాయి, ఈ ఇయర్ ఈ టైం కి ఎన్ని డెత్స్ అయినాయి, అది ఇయర్ ఎండ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఎక్సెస్ డెత్స్ విల్ గివ్ అస్ ఎ రియల్ పిక్చర్ ఏ కంట్రీలో ఎక్కువ డెత్స్ అయినాయి అని. టెస్ట్ లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయండి? అంటే ఇండియాలో బేసిక్ గా చాలా స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే April 30th వరకు జస్ట్ 19,000 టెస్ట్లు జరిగాయి 4 crores పీపుల్. సో టెస్ట్ ఖచ్చితంగా ఎక్కువ మందికి చేస్తే బెటర్ గా దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా కరోనా వైరస్ ని? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద స్ట్రాటజీ. బికాస్ ఇప్పుడు మీరు ఏవైతే సక్సెస్ఫుల్ కంట్రీస్ తీసుకుంటే సౌత్ కొరియా ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఆర్ జర్మనీ ఫర్ ఎగ్జాంపుల్, ద స్ట్రాటజీ ఈస్ టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్. మీరు ఎక్కువ టెస్ట్లు చేసి ఎంత, బికాస్ ఈ వైరస్ తో ప్రాబ్లం ఏంటి అంటే నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ సిమ్టమ్స్. సో చాలా మందికి వేగ్ సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అనాస్మియా అంటే లాస్ ఆఫ్ స్మెల్, కొంతమందికి జస్ట్ టైర్డ్నెస్, కొంతమందికి జస్ట్ ఏకింగ్, కొంతమందికి నో సిమ్టమ్స్ వాట్స్ ఎవర్. అట్లా మేము చాలా మంది కొలీగ్స్ ని చూసాము. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మోర్ యూ టెస్ట్, ద మోర్ యూ కెన్ ఐడెంటిఫై పీపుల్, అండ్ ద మోర్ యూ ఐడెంటిఫై దెమ్, ద మోర్ యూ కెన్ ఐసోలేట్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ ట్రేస్. అంటే వాళ్ళకి ఎవరెవరితో కాంటాక్ట్ అయింది వాళ్ళని ఐసోలేట్ చేస్తే నువ్వు ట్రాన్స్మిషన్ ని తక్కువ చేస్తావు. సో ప్లస్ ఇంకొక మీరు అడిగిన పాయింట్ లో, ఇప్పుడు హౌ డూ యూ నో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్ వెన్ యూ డోంట్ టెస్ట్ ద పేషెంట్స్? అది. సో మీరు ఇప్పుడు 19,000 పేషెంట్స్ ని అన్నారు కదా. ఇప్పుడు బ్రిటన్ లో ఇనీషియలీ ది స్ట్రాటజీ వాస్, బికాస్ వీ డింట్ హ్యావ్ లాట్ ఆఫ్ టెస్ట్ వెన్ ఇట్ ఈస్ ఆల్ బిగన్, ఫస్ట్ లో టెస్ట్ ఓన్లీ హాస్పిటల్ అడ్మిషన్స్ కి మాత్రమే చేశారు. ఓకే, బట్ on the assumption that there will be at least 8 to 10 times the numbers in the community. కాకపోతే వీళ్ళు బ్లాంకెట్ అప్రోచ్ ఏం చేశారంటే, ఓకే ఎవరికైతే ఏ సిమ్టమ్స్ ఉన్నా, స్లైటెస్ట్ సస్పిషన్ ఉన్నా ఐసోలేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు అని చెప్పారు అనమాట. ఓకే, బట్ దే ఓన్లీ ప్రయారిటైజ్ ద హాస్పిటల్ అడ్మిషన్స్ బికాస్ దే డింట్ హ్యావ్ ఇనఫ్ టెస్ట్. బట్ నౌ కేసెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి అంటే మాస్ టెస్టింగ్. యు టెస్ట్ 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 అండ్ యూ ఐడెంటిఫై మోర్ పేషెంట్స్ ని ఐడెంటిఫై చేస్తే మోర్ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయొచ్చు, మోర్ ఐసోలేట్ చేయొచ్చు, అట్లా ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. ఇంకొకటి, మీరు ఒక డాక్టర్ గా నేను ఇక్కడ చూస్తున్నాను, మా హైదరాబాద్ లో కావచ్చు, ఇక్కడ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ క్లినిక్లే క్లోజ్ చేసుకున్నారు. డాక్టర్సే భయపడుతున్నారు. మీరు అంటున్నారు మా కొలీగ్స్ కి చాలా మందికి వచ్చింది, వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం మేము, మా కమ్యూనిటీలో కూడా వచ్చిందని అంటున్నారు. ఎట్లా మీరు ఫేస్ చేస్తున్నారు? అంటే ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు? అంటే అంత ఈజీగా ఎలా అయిపోయిందంటే కరోనా అనగానే అమ్మో చనిపోతామేమో అనేంత ఒక సైకలాజికల్ ఫీలింగ్ లో ఉన్నారు.
That's true. And I think that is wrong, because we have to bear in mind that ochina prati okkallu chachiporu. We have to know that out of all the people who get coronavirus, 80 to 85% of them ki mild illness untundi. It's only 15 to 20% of them who may suffer with major, moderate to severe illness. A lot of them ఎలా ఉంటుందంటే మైనర్ ఇల్నెస్ నుంచి కొంచెం ప్రోగ్రెస్ అయ్యి కొంచెం టచ్ ఆఫ్ నిమోనియా లాగా వస్తుంది, వాళ్ళకి యాంటీబయోటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. ఓకే, అండ్ ఇట్స్ ఓన్లీ స్మాల్ పర్సెంటేజ్. ప్లస్ ఆ స్మాల్ పర్సెంటేజ్ లో కూడా 50 to 60 ప్లస్ పేషెంట్స్, వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ అట్లాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్ దట్ కరోనా వైరస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారు అనేది రాంగ్ కాన్సెప్ట్. వెన్ ఇట్ కమ్స్ టు డాక్టర్స్ ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్. పబ్లిక్ హెల్త్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే మనం ఈ కేసుల్ని ఎక్కువగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ లో చాలా హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కొత్తగా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇండియాలో కూడా లాక్డౌన్ విధించారు, తప్పని పరిస్థితి, అంతకు మించి ఏమి చేయలేదు. ఎట్లా మీరు కంపేర్ చేస్తారు అంటే పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా అండ్ బ్రిటన్? ఎట్లా కంపేర్ చేస్తాము అంటే వన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు చూడండి, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరూ మూసుకొని షాప్స్ బంద్ చేశారని. 2 reasons. ఆబ్వియస్లీ బికాస్ వచ్చే కేసెస్ వాళ్ళు సింటమాటికా ఏసింటమాటికా మనకి తెలియనప్పుడు మనం ఎగ్జామిన్ చేస్తే డాక్టర్స్ కి వైరల్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు థ్రోట్ ఎగ్జామినేషన్ అలాంటి ఇంటిమేట్ ఎగ్జామినేషన్స్ చేస్తాం కాబట్టి మీకు పర్సెంటేజ్ ఆఫ్ వైరస్ దట్ గెట్స్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్ ఇస్ హై. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ద ఫియర్ బికాస్ డాక్టర్స్ ఇఫ్ దే గెట్ ఇట్ దే suffer more. Okay, కాకపోతే థింగ్ ఏంటంటే, if private hospitals are not provided with swabs, how do they know whether this patient has got infection or not, and how do they make themselves safe before they examine that patient? అదొక బిగ్ థింగ్. కాకపోతే the negative side to it is, మీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళందరూ డాక్టర్స్, if they shut their shop, మీ వర్క్ ఫోర్స్ ఎట్లా వస్తుంది టు ట్రీట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద కమ్యూనిటీ? రాదు. సో ఐ థింక్ దిస్ ఈస్ వేర్ ఐ థింక్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ lies. అంటే everybody should come together to tackle this problem head on. అదొకటి నేను అదే అంటున్నాను. పబ్లిక్ హెల్త్ విషయంలో ఇక్కడున్న గవర్నమెంట్స్ అంటే ఇప్పుడనే కాదు, కొన్ని ఇయర్స్ పాటుగా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి. మీరు ఇక్కడే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారంటున్నారు, మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐ థింక్ మీకు కూడా కాల్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్ తప్ప ఇంకా వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఇప్పుడు గాంధీకో ఉస్మానియాకో వెళ్ళి ఎవరు చూయించుకోరు, అంత ధైర్యం కూడా చెయ్యరు. ఎట్లా ఉంది అంటే ఇండియాలో ఉన్న ఈ పబ్లిక్ హెల్త్ ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఐ థింక్ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే, ఐ థింక్ దిస్ వైరస్ ఈస్ ఎ టెస్ట్ టు ఆల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అండి. అండ్ ఫర్ మీ ఐ థింక్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ పీపుల్ హ్యావ్ టు రిఫ్లెక్ట్, కంట్రీస్ అండ్ గవర్నమెంట్స్ హ్యావ్ టు రిఫ్లెక్ట్ and think what is the priority. ఇప్పుడు చూడండి, మనము we're all scared of health and life. So what does that tell you ante health is wealth. Health is very 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 important. If we are healthy, we'll be wealthy, we can do anything. And governments aim realize avali ante if you are healthy you can be wealthy and you can be productive to your countries. So looking after the health of their public is very 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 important. So after corona they have to reflect and look at governments ekkada spend cheyali valla monies valla budgets anindi chusukovali. If you have a healthy if you have a good healthcare system, your country will be wealthy ane concept vantu telusukovali. And I agree with you on that because they have to make more investments into public health. సో ఇప్పుడు బ్రిటన్ లో మీరు ఉన్నారు కదా, ఈ పబ్లిక్ హెల్త్ విషయంలో ఈచ్ అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఏక్ నుంచి మేజర్ ట్రీట్మెంట్ వరకు టోటల్ ఫ్రీయే కదండి? ఫ్రీ, దట్స్ రైట్. యా, మీకు కాఫ్, కోల్డ్, స్నీజ్ ఏదైనా రైట్ ఫ్రమ్ డెలివరీస్ కార్డ్ నుంచి పిల్లలకి ఇమ్యూనైజేషన్స్ దగ్గర నుంచి, కాంట్రాసెప్టివ్ పిల్స్ దగ్గర నుంచి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వరకు, అక్యూట్ ఎమర్జెన్సీస్ వరకు, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మెనీ ఇయర్స్ I mean when I was having my kids, my parents visited me obviously to help out with the babies. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఒక డిఫరెన్స్ వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే, ఎక్కడైతే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా అనే ఫియర్ ఉంటుంది చూడండి, యాజ్ యూ గెట్ ఓల్డర్, దట్ ఈస్ అ వెరీ బిగ్ ఫియర్.
మా మమ్మీ ఏమన్నారు అంటే, ఇక్కడ నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవ్రీడే, బికాస్ నీకేమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే నాకేమైతుంది, నేను ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలనా, నేను ఎఫోర్డ్ చేయగలనా లేదా అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే బ్రెయిన్ లో ఉండదో అప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనింది. అప్పుడు నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, యాజ్ యూ గెట్ ఓల్డర్, one of the things which you need is being healthy. నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఏమైపోతాను అనే టెన్షన్ లేకుండా ఉన్న రోజు ప్రశాంతంగా నిద్రపోతారు ఎవరైనా. సో ఫర్ మీ, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ దట్ ఇన్ ఇండియా, అన్ఫార్చునేట్లీ. So it's a question. So maybe after coronavirus, that's a question any government needs to ask themselves. This is a test to their healthcare systems. మన అన్ని కంట్రీస్, అన్ని గవర్నమెంట్స్ హ్యావ్ టు ఆస్క్ దెమ్సెల్వ్స్, ఏంటి అంటే మనకి పాండమిక్ లేకపోతే హెల్త్ క్రైసిస్ వస్తే యాజ్ ఏ కంట్రీ మనం కోప్ చేయగలుగుతామా లేదా అన్న క్వశ్చన్ అందరినీ ప్రశ్నించుకోవాల్సిందే. అండ్ ఇఫ్ దే డోంట్ హావ్ గుడ్ ఆన్సర్, అది మనం ఫేస్ చేయలేకపోతున్నాం కాబట్టే ఈ లాక్డౌన్. సో ఐ థింక్ ఒకవేళ లాక్డౌన్ కనుక లేకపోయి ఉంటే ఇండియా పరిస్థితి మనం ఊహించలేమేమో. యా అండ్ దట్ ఈస్ ఎవ్రీవేర్ అండి. అంటే ఇప్పుడు లాక్డౌన్ అనేది ఈజ్ నాట్ బికాస్ మీ హెల్త్ కేర్ సిస్టమ్ కోప్ చేయలేదు అని కాదు, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఎన్హెచ్ఎస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమే, కానీ సిస్టమ్ ఓవర్వెల్మ్ అయ్యింది అనుకోండి, అవుట్కమ్స్ పూర్ ఉంటాయి. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పేషెంట్ హూ ఐ థింక్ దే నీడ్ వెంటిలేషన్, బట్ ఐ హావెంట్ గాట్ ఎ వెంటిలేటర్ అనుకోండి, అప్పుడు ఐ కాంట్ గివ్ హిమ్ గుడ్ అవుట్కమ్, రైట్? సో లాక్డౌన్ యూకేలో ఎందుకు చేశారు అంటే, బికాస్ ద ప్రాబ్లమ్ విత్ కరోనా వైరస్ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ రేట్స్ హై కాబట్టి నీకు డ్రోవ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు, కుప్పలుగా తరలి వస్తారు అన్నట్టు పేషెంట్స్. సో వచ్చినప్పుడు సిస్టమ్ ఓవర్వెల్మ్ అవుతుంది. సో ఆ ఓవర్వెల్మ్ కాకుండా లాక్డౌన్ చేసి మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తే యూ కెన్ గివ్ బెస్ట్ అవుట్కమ్స్ టు ఎవ్రీ పేషెంట్ హూ గోస్ టు ద హాస్పిటల్. అంటే ఇప్పుడు బ్రిటన్ లో సిచ్యువేషన్ ఏంటి అంటే, క్రిటికల్ బెడ్స్ are still 25%, even at peak 20% of the critical beds were still empty. అంటే అర్థం ఏంటి అంటే, ఏ పేషెంట్ కైనా వెంటిలేటర్ అవసరం అయితే దే కెన్ గెట్ ఇట్. సో మీరు టెస్టులు చేసుకుంటున్నారా? మీరు డాక్టర్ పేషెంట్స్, ఈ కరోనా పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పటికప్పుడు ఈ కరోనా టెస్ట్ చేస్తూ ఉంటారా? నో. సో ఐ థింక్ టెస్ట్లలో దేర్ ఆర్ 2 different types of tests. ఒకటేమో స్వాబ్ టెస్ట్, దట్ ఈస్ విల్ టెల్ యూ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద ఇన్ఫెక్షన్. సో మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా, ఇఫ్ యూ హ్యావ్ ద ఇన్ఫెక్షన్ డే 3 to day 5 టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం. ఓకే, బట్ if I don't have any symptoms at this moment in time, or nakem suspicion, I can access the test, but nakem suspicion lekapothe I don't access it. It's not of much value unless I have symptoms or have infection. India lo unna public ki mere oka chinna సూచన చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఇబ్బందుల్లో ఉన్నామని గుర్తించాలి? దగ్గొచ్చినప్పుడా, జలుబు వచ్చినప్పుడా? సిమ్టమ్స్ వైజ్ మీరు ఈ కరోనా వైరస్ తో లాట్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ స్పెసిఫిక్ గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఉంటే మాత్రం కంపల్సరీ సీక్ హెల్ప్. అదేంటంటే హై టెంపరేచర్, ఓకే, 37.8 degrees కన్నా హై టెంపరేచర్, పర్సిస్టెంట్ కాఫ్, ఓకే, ఇవి మెయిన్ 2 సిమ్టమ్స్. ఇవి కాకుండా కొంతమందికి రన్నీ నోస్, ఏకింగ్, ఫ్లూ లాగా ఇల్నెస్ లాగా వచ్చి కొంచెం మైల్డ్ టెంపరేచర్ ఉన్నా, సోర్ థ్రోట్ ఉన్నా, లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, ఇవి ఏవి ఉన్నా కానీ దే షుడ్ బి గెటింగ్ ఎ టెస్ట్ ఫర్ కరోనా వైరస్. సో ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళడమేనా? ఇప్పుడు జనరల్ గా పారాసిటమాల్ వేసుకుంటే వాళ్ళని ఐసోలేట్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది అని అంటున్నారు కదా. యా, సో ఇప్పుడు యూకే సిస్టమ్ ఎలా అంటే, ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ గాట్ కరోనా వైరస్ యూ కెన్ గో ఫర్ ఎ టెస్ట్, బట్ నీ సిమ్టమ్స్ మైల్డ్ గా ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెంపరేచర్ ఉన్నా కానీ పారాసిటమాల్ తో తగ్గి, నువ్వు ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగగలిగి, if you are able to eat and drink, you are not feeling unwell, నీకు difficulty in breathing ఏమీ లేకపోతే try to take paracetamol, plenty of fluids తాగుకుంటా ఇంట్లో ఐసోలేట్ అయ్యి ఉండడంలో తప్పేమీ లేదు. బట్ పర్సిస్టెంట్ గా టెంపరేచర్ తగ్గట్లేదు అనుకోండి, అంటే పారాసెటమాల్ వేసుకున్నా కానీ టెంపరేచర్ కంట్రోల్ అవ్వట్లేదు, అట్లాగే దగ్గు కన్నా ముఖ్యంగా డిఫికల్టీ ఇన్ బ్రీత్ చేయలేకపోతున్నాము సరిగ్గా, ఇట్లా, అండ్ ఆల్సో ఫీలింగ్ రియల్లీ టైర్డ్ అండ్ లెథార్జిక్, ఏమి తినలేకపోతున్నాము, తాగలేకపోతున్నాము, చాలా నీరసంగా ఉంది, అండ్ బాగా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఉంది అనుకోండి, దెన్ యూ విల్ నీడ్ హాస్పిటల్. సో దీనికి ఏమైనా డ్రగ్స్ అంటూ సెపరేట్ గా ఏమైనా ఉన్నాయండి? యాంటీబయాటిక్స్, జనరల్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా?
అంటే మామూలుగా ఇప్పుడు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ సమ్ టైమ్స్ ఏమైతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు బికాస్ నీ ఇమ్యూన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నిమోనియా. అంటే వైరల్ నిమోనియా వచ్చినప్పుడు సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైతుందంటే మైల్డ్ నిమోనియా డ్యూ టు అదర్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు యాంటీబయాటిక్ ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది. నిమోనియా అంటే వైరస్ తగ్గుతుంది, యాంటీబయాటిక్స్ తో తగ్గదు వైరస్. ఆల్ దట్ వీఆర్ డూయింగ్ ఇస్ ట్రీటింగ్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ దే మే హ్యావ్. ప్రస్తుతానికి దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, చాలా డ్రగ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. We will know the results of the drug trials in a couple of weeks time. సో ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు? ఆక్స్ఫర్డ్ లో రీసెర్చ్ జరుగుతోందని అంటున్నారు. So there are 2 vaccines which are up and running in UK. ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంకొకటి ఇంపీరియల్ కాలేజ్ లండన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ఈజ్ అ లిటిల్ బిట్ అహెడ్. అంటే మామూలుగా వ్యాక్సిన్స్ ఫస్ట్ తయారు చేసినప్పుడు దే గివ్ ఇట్ టు యానిమల్స్. సో యానిమల్స్ ఫేజ్ అయిపోయింది. They've gone into second phase, and that is human beings. They have injected about 1,000 humans already. So we are waiting for the outcome. Ante vallu after day 14 and after day 28 antibody levels check chestaru valaki. So that we will know in middle of June. Okavela antibodies ippudu daka telisindi enti ante animals lo antibodies develop ayini. So that's good news. So we are waiting to hear what happened in human beings. Ippudu human beings lo kuda antibodies develop ayinayi anukondi. Then they will ramp up the production of the vaccine. What they are saying is AstraZeneca ani oka company ikkada, Pune lo Indian company okati, valliddaru Oxford vaccine to tie up ayi unnaru. And what they have said is మామూలుగా అయితే వ్యాక్సిన్ పనిచేసిందా లేదా అని వెయిట్ చేసి తర్వాత ర్యాంప్ అప్ చేస్తారు ప్రొడక్షన్. కానీ ఇది అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ కాబట్టి దే హ్యావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ప్రొడక్షన్. దానిలో క్యావియాట్ ఏంటి అంటే ఒకవేళ వ్యాక్సిన్ పని చేయకపోతే వాళ్ళు ప్రొడక్షన్ చేసినవి అన్ని వేస్ట్ అయిపోతాయి. సో దే లూజ్ మనీ. బట్ ద కంపెనీస్ ఆర్ ప్రిపేర్డ్ టు టేక్ దట్ రిస్క్ బికాస్ వ్యాక్సిన్ పనిచేసిందా లేదా అని తెలిసేదాకా వెయిట్ చేస్తే టు ప్రొడక్షన్ మొదలు పెట్టడానికి టైం పడుతుంది కదా. సో దే స్టార్టెడ్ ద ప్రొడక్షన్ నౌ. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అని తెలిసింది అనుకోండి బై మిడ్ జూన్, దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ ప్రొడ్యూస్ 30 million doses బై సెప్టెంబర్ దిస్ ఇయర్. సెప్టెంబర్. ఇక్కడ కొంతమంది అంటున్నారు 21 మార్చ్ వరకు వచ్చే అవకాశం లేదని, 2021 మార్చ్ వరకు ఆ ఛాన్స్ లేదు అని. అంటే బేసికలీ లైక్ ఐ సెడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందా చేయదా అనేది తెలియదు ప్రస్తుతానికి మనకి. అఫ్ కోర్స్ యానిమల్స్ లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి, హ్యూమన్ బాడీస్ లో ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది విల్ నో సూన్. యా, వన్స్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ మొత్తం వరల్డ్ అంతా ఇవ్వాలి కదా. సో ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్ టైమ్. సో బట్ ఇక్కడ ప్రిడిక్షన్ ఏంటి అంటే ఇఫ్ ఆక్స్ఫర్డ్ ఈస్ సక్సెస్ఫుల్ 30 million doses బై సెప్టెంబర్, అండ్ ఆబ్వియస్లీ బికాస్ ద పూనా కంపెనీ ఈస్ టైడ్ అప్ ఇన్ ఇండియాలో కూడా ప్రొడక్షన్ సైమల్టేనియస్ గా స్టార్ట్ అయిపోతుంది. బట్ బై ద టైమ్ దే డిసెమినేట్ ద వ్యాక్సిన్ అండ్ గెట్ ఇట్ టు ఎవ్రీబడి, ఇట్ కుడ్ బి స్ప్రింగ్ నెక్స్ట్ ఇయర్. సో ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. 3 కేటగిరీ పీపుల్, చిల్డ్రన్స్ 10 years బిలో 10 years ఉన్న వాళ్ళు, అబోవ్ 60 years ఉన్న వాళ్ళు సెకండ్ కేటగిరీ. థర్డ్ వన్ ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు. ప్రెగ్నెన్సీ లేడీస్ గానీ ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు గానీ, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి తప్పదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా దీన్ని ఫేస్ చేయాలి? Yeah, so pregnant ladies, obviously ఒక thing we have to remember is any pregnancy immunity levels కొంచెం తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో. సో అందుకే సాధారణంగా బ్రిటన్ లో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి ఫ్లూ జాబ్స్ ఇస్తాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఇస్తాం అన్నమాట, ఎందుకంటే దే ఆర్ ప్రోన్ ఫర్ ఇట్. సో దట్ మీన్స్ కరోనా వైరస్ ససెప్టబిలిటీ ఆల్సో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ క్యాచ్ చేసి దాంతో సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్లీ దాని మూలన ప్రెగ్నెంట్ లేడీస్ అట్టర్లీ కేర్ఫుల్ గా ఉండాలి. Do not go out where it is not necessary. Unnecessary travels చేయకండి. ఇంతకు ముందు మీరు అడిగారు కదా హైదరాబాద్ వాళ్ళకి ఏంటి మీరు అడ్వైస్ ఇస్తారు అని. Where it is not necessary, don't go out. Only essential అయితే మాత్రం బయటికి, if it is essential only go out, otherwise don't go out. అంటే చిన్న చిక్కు మనము ఎంటర్టైన్మెంట్ కి చేసేవన్నీ బంద్ చేయాలి. బంద్ చేసి ఇంట్లో కూర్చొని జాబ్ కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళి రండి విత్ extra care. And same things again వాళ్ళకి what we have to remember is of course healthy lifestyle, eating well, doing little bits of exercise, and also
బీయింగ్ మైండ్ఫుల్, బేబీ మూవ్మెంట్స్ తెలియకపోయినా అట్లాంటి ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయడం, ఎమర్జెన్సీగా హెల్ప్ సీక్ చేయడము, అది ఇంపార్టెంట్. ప్లస్ వెన్ యూ గో టు ద హాస్పిటల్, ఐఎమ్ షూర్ హాస్పిటల్స్ లో పీపుల్ విల్ టేక్ కేర్, వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకుంటారు. సో యువర్ యూజువల్ మౌత్ కవరింగ్స్, హ్యాండ్ వాషింగ్, హైజీన్, ఇవన్నీ పాటించడం బేసికలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించారు. సో యూర్ వెరీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రిటన్ లో మన తెలుగు డాక్టర్ మాధవి గారితో ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.